హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రెండు ప్రోగ్రామ్స్ అయితే రాయబోతున్నాము. దీనిలో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింట్ ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఆర్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏం చేయాలంటే అన్ని ఆల్ఫాబెట్స్ని మనం లైన్ బై లైన్ ప్రింట్ చేయాలి. సో సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి అంటే ప్రింట్ ASCII వాల్యూస్ ఫర్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ అండ్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. సో మనకి ఈ ప్రతి ఆల్ఫాబెట్ కూడా ASCII వాల్యూ ఉంటుంది. ఆ ASCII వాల్యూస్ మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రోగ్రామ్స్ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఆల్ఫాబెట్స్ని ప్రింట్ చేద్దాము. సో ఫస్ట్ స్మాల్ లెటర్స్ ప్రింట్ చేద్దాము. స్మాల్ లెటర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మనకి స్మాల్ ఏ దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి? స్మాల్ జెడ్ దగ్గర ఎండ్ అవుతాయి అనమాట. సో అందుకోసం ఏం చేస్తున్నా, ఈ స్మాల్ ఏ స్మాల్ జెడ్ ఇవన్నీ ఏంటి? క్యారెక్టర్ టైప్ కదా. సో వాల్యూస్ అవి క్యారెక్టర్స్ కదా. సో అందుకని ఏం చేస్తున్నా, రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను ఇనీషియల్గా. సో ఈ వేరియబుల్స్ ఏంటంటే ఇక్కడ, సో ఫస్ట్ క్యారెక్టర్ టైప్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. క్యారెక్టర్ స్టార్ట్ అని చెప్పి నాకు స్మాల్ లెటర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మనకి స్మాల్ ఏ దగ్గర స్టార్ట్ అవుతాయి కదా. సో నేను ఏం చేశానంటే స్టార్ట్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో స్మాల్ ఏని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ నాకు ఈ ఆల్ఫాబెట్స్ స్మాల్ లెటర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి? మనకి స్మాల్ జెడ్ దగ్గర ఎండ్ అవుతాయి కదా. సో ఎండ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో ఏం చేశానంటే స్మాల్ జెడ్ని స్టోర్ చేసి ఇనిషియలైజ్ చేశాను అనమాట. సో అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. వేరియబుల్స్ ఏంటి? స్టార్ట్ టు ఎండ్. స్టార్ట్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యారెక్టర్ టైప్. దాంట్లో ఏ వాల్యూ ఉంది? స్మాల్ ఏ ఉంది. నెక్స్ట్ ఎండ్ అనేది ఏంటి? ఒక వేరియబుల్. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యారెక్టర్ టైప్. సో దీంట్లో ఏముంది? స్మాల్ జెడ్ అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు అన్ని ఆల్ఫాబెట్స్ని ప్రింట్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ నేను ఏం యూస్ చేస్తానంటే వైల్ లూప్ యూస్ చేస్తున్నా. సో వైల్ అని చెప్పి వైల్. సో వైల్ అంటే ఖచ్చితంగా మనం ఏం రాయాలి? కండిషన్ రాయాలి. ఆ కండిషన్ ఏం రాయాలో తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆల్ఫాబెట్స్ని ప్రింట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఏ కదా. ఈ దేంట్లో ఉంది? స్టార్ట్ అనే వేరియబుల్లో ఉంది. సో కాబట్టి ఏం చేస్తున్నాను, నేను ఫస్ట్ ఈ స్టార్ట్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాను. స్టార్ట్ ఇది ప్రింట్ అయిందో నెక్స్ట్ ఏంటి? ఒక ఆల్ఫాబెట్ ప్రింట్ అయిందో నెక్స్ట్ ఆల్ఫాబెట్ నాకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే ఎండ్ఎల్ అని చెప్పి రాస్తున్నాను. ఎండ్ఎల్ అంటే న్యూ లైన్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే నాకు ఏమవుతుంది? సో స్మాల్ ఏ ప్రింట్ అవుతుంది. స్మాల్ ఏ ప్రింట్ అయినా నెక్స్ట్ నాకు ఏం ప్రింట్ అవ్వాలి? స్మాల్ బి ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టార్ట్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఎలా? స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ 1. అర్థమవుతుందా? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ నెంబర్స్ పైన ఎడిషన్ అప్లై చేసాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఏం చేస్తామంటే క్యారెక్టర్స్ పైన కూడా ఎడిషన్ అప్లై చేస్తున్నాం. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం? స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ 1. స్టార్ట్ అంటే ఏంటి? వేరియబుల్ కదా. దీంట్లో ఎంత వాల్యూ ఉంది? నాకు స్మాల్ ఏ అనే వాల్యూ ఉంది. దానికి ఒకటి యాడ్ చేస్తా. అలా యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది అంటే స్మాల్ బి వచ్చింది. సో ఎట్లా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? నాకు ఏ అనే వాల్యూ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? సిఅవుట్ స్టార్ట్ అంటే నాకు ఏ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ఏకి ఒకటి యాడ్ చేస్తే ఏమొస్తుందంటే బి వస్తుంది. ఈ బిని దేంట్లో స్టోర్ చేస్తున్నా? స్టార్ట్లో స్టోర్ చేస్తున్నా. సో లూప్ కదా. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ టాప్లోకి వెళ్ళి సిఅవుట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవ్వగా నాకు ఏమవుతుంది? బి ప్రింట్ అవుతుంది. తర్వాత బీకి 1 యాడ్ చేస్తే సి వస్తుంది. సి ప్రింట్ అవుతుంది. సికి 1 యాడ్ చేస్తే నాకు డి వస్తుంది. ఇట్లా మనం ఈ లూప్ని మనం రన్ చేయాలి. ఎప్పటిదాకా రన్ చేయాలి? ఎప్పటిదాకా రన్ చేయాలంటే జెడ్ వాల్యూ వచ్చేంత వరకు రన్ చేయాలి. సో కండిషన్ ఏం రాయొచ్చు అంటే, సో స్టార్ట్ వేరియబుల్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఎండ్ ఉండాలి. అంటే దీని మీనింగ్ స్టార్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? నాకు ఎంత వాల్యూ ఉంది? స్మాల్ ఏ ఉంది. స్మాల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. అంటే ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ వచ్చేంత వరకు మనకి ఈ లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇప్పుడు సేవ్ చేస్తున్నా, ఒకసారి రన్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటిదాకా మనం చేసే కండిషన్స్లో ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని మనం అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం అంటే మనం క్యారెక్టర్ వాల్యూస్ పైన కూడా మనం కండిషన్స్ రాస్తున్నాం. సో ఏ ఆపరేటర్తో చెక్ చేస్తున్నాం? మనం రిలేషనల్ ఆపరేటర్తో మనం చెక్ చేస్తున్నాం. కావాలంటే ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకి. సో మనకి ఏమవుతుందంటే అన్ని స్మాల్ లెటర్స్ ప్రింట్ అవుతాయి. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా, మీరు బోటమ్ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. చేస్తే చూడండి, మనకి అన్ని ఆల్ఫాబెట్స్ ప్రింట్ అయిపోయినాయి. చూడండి, ABCD జెడ్ వరకు ప్రింట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాపిటల్ లెటర్స్ కావాలనుకోండి, సింపుల్. ఈ ప్లేస్లో క్యాపిటల్ ఏని ప్లేస్ చేశా, ఈ ప్లేస్లో నేను క్యాపిటల్ జెడ్ని ప్లేస్ చేశా. చేస్తే ఏమవుతుందో ఒకసారి సేవ్ చేస్తున్నా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా, మీరు చెక్ చేయండి ఇక్కడ. సో నాకు అన్ని క్యాప్ లెటర్స్ ప్రింట్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ అన్ని క్యాప్ లెటర్స్ ప్రింట్ అయిపోయినాయి. సో ఎట్లా ప్రింట్ అవుతున్నాయి ఇవి? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. చూడండి, అన్ని క్యాప్ లెటర్స్ అన్ని ప్రింట్ అయిపోయినాయి ఇక్కడ. సో ఎట్లా ప్రింట్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనం ఏం చేసాం, మీరు అబ్జర్వ్ చేయండి. సో స్టార్ట్ ప్లస్ 1 అంటే ఏంటి? స్టార్ట్ అనే వేరియబుల్ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్కి ఒకటి యాడ్ చేస్తున్నాం.
సో నార్మల్గా 1 అంటే ఏంటి, ఇంటిజర్ వాల్యూ కదా, ఇంటిజర్ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, క్యారెక్టర్ వాల్యూ పైన అప్లై చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఇనీషియల్గా క్యాపిటల్ ఏ ఉందనుకోండి, క్యాపిటల్ ఏ ప్రింట్ అయిన తర్వాత క్యాపిటల్ ఏకి ఒకటి యాడ్ అయితే క్యాపిటల్ బి వస్తుంది. సో ఎట్లా వస్తుందంటే ప్రతి క్యారెక్టర్కి కూడా యాస్కీ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఈ యాస్కీ వాల్యూ వల్ల మనకి ఏమవుతుందంటే మనం క్యాపిటల్ ఏకి ఒకటి యాడ్ చేస్తే క్యాపిటల్ బి వస్తుంది. అసలు ఈ యాస్కీ వాల్యూ అంటే ఏంటి, యాస్కీ వాల్యూ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఒక ప్లేస్లో ఉన్న డేటా ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అప్పుడు ఏంటంటే ఈ యాస్కీ వాల్యూస్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ యాస్కీ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం చూడండి క్యాపిటల్ ఏకి 65 వస్తుంది, క్యాపిటల్ బికి 66, స్మాల్ ఏకి 97, స్మాల్ బికి 98, ఇట్లా వాల్యూస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, నాకు క్యాపిటల్ ఏ అనే వాల్యూ ఉంది. ఈ కండిషన్ ఎట్లా వర్క్ అవుతుంది ఇప్పుడు చూడండి. ఈ కండిషన్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే దేని మీద బేసిస్ వర్క్ అవుతుంది అంటే యాస్కీ వాల్యూస్ బేసిస్ వర్క్ అవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి కండిషన్ ఏంటి, ఫస్ట్ ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. ఎట్లా అంటే స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అన్నాం కదా. స్టార్ట్ అంటే ఏంటి, క్యారెక్టర్ వేరియబుల్. సో దీంట్లో ఎంత వాల్యూ ఉంది, ఏ అనే వాల్యూ ఉంది. క్యాపిటల్ ఏకి యాస్కీ వాల్యూ ఏంటి 65, అంటే ఇక్కడ ఏమొస్తుంది 65 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్. ఎండ్ అంటే ఏంటి, క్యారెక్టర్ వేరియబుల్. దీంట్లో ఏ వాల్యూ ఉంది, క్యాపిటల్ జెడ్ ఉంది. క్యాపిటల్ జెడ్ యొక్క యాస్కీ వాల్యూ ఏంటి 90. సో 65 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, కండిషన్ ట్రూ అయింది కాబట్టి అప్పుడు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏమవుతుంది, స్టార్ట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. స్టార్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, ఏ అనే వాల్యూ ఉంది కాబట్టి ఏ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిన నెక్స్ట్ ఏమవుతుంది, స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ 1. అర్థమవుతుందా, అసైన్మెంట్ ఆపరేటర్గా ఫస్ట్ రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, క్యాపిటల్ ఏ అనే వాల్యూ ఉంది. క్యాపిటల్ ఏ వాల్యూ యొక్క యాస్కీ వాల్యూ ఏంటి 65. 65 ప్లస్ 1 66. 66 అంటే ఏ క్యారెక్టరు, బి. అందుకే మనకి ఏమవుతుందంటే స్టార్ట్ అనే వేరియబుల్ బి స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం క్యారెక్టర్ వేరియబుల్స్ పైన అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం అప్లై చేసాము, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ అప్లై చేసాము అంటే మీనింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్కి యాస్కీ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ యాస్కీ వాల్యూ వల్లనే మనం ఏం చేసామంటే ఇట్లా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని రిలేషనల్ ఆపరేటర్స్ని అప్లై చేయగలిగాం. సో మీ ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్ని క్యారెక్టర్స్కి అన్ని ఆల్ఫాబెట్స్కి యాస్కీ వాల్యూస్ ప్రింట్ చేసి చూపిస్తాను. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, సో ఏం తెలుస్తుంది అంటే మనకి ప్రతి క్యారెక్టర్ కూడా యాస్కీ వాల్యూ అని తెలుస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఏమేంటంటే ప్రింట్ యాస్కీ వాల్యూస్ ఫర్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఆర్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేద్దామంటే మనం క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు ప్రింట్ చేద్దాం. సో ఏం చేస్తున్నా, సో లూప్ని ఏం చేంజ్ చేయను, లూప్ ఇంతే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకేంటి, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, మనకి యాక్చువల్గా ఆల్ఫాబెట్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కాకుండా ఆల్ఫాబెట్స్తో పాటు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, యాస్కీ వాల్యూస్ కూడా ప్రింట్ అవ్వాలి. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఫస్ట్ చూడండి సిఅవుట్ అని స్టార్ట్ అని చెప్పి వస్తుంది. స్టార్ట్ అంటే ఏమొస్తుంది, మనకి ఆల్ఫాబెట్ వస్తుంది. ఈ ఆల్ఫాబెట్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సో డబుల్ కోట్స్లో యాస్కీ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు ఈ స్టార్ట్ వేరియబుల్ యొక్క యాస్కీ వాల్యూని ప్రింట్ చేయాలి. స్టార్ట్ వేరియబుల్ ఇనిషియల్గా ఎంత ఉంది, క్యాపిటల్ ఏ ఉంది, అంటే క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ ప్రింట్ చేయాలి. ఈ యాస్కీ వాల్యూస్ మనకి ఎలా ఉన్నాయి, యాస్కీ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ ఇంటిజర్ నెంబర్స్ కదా. సో ఇంటిజర్ నెంబర్స్ అంటే మనం ఏం చేయాలంటే సో ఇక్కడ టైప్ కాస్టింగ్ యూజ్ చేయాలి. సో టైప్ కాస్టింగ్ అంటే మీకు తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్స్ పైన వీడియో ఉంది, ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను టైప్ కాస్టింగ్ యూజ్ చేసి ఏం చేస్తున్నా అంటే యాస్కీ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో ఎట్లా అంటే ఈ యాస్కీ వాల్యూ ఈక్వల్ టు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను నాకు స్టార్ట్ అనే క్యారెక్టర్కి ఉన్న యాస్కీ వాల్యూ కావాలి. సో నేను స్టార్ట్ అనేది రాసే ఇట్లా స్టార్ట్ అనే వేరియబుల్ మెన్షన్ చేశాను. సో దీనికి ముందు యాస్కీ వాల్యూస్ మనకి ఏ ఫార్మాట్లో ఉన్నాయి, ఇంటిజర్ ఫార్మాట్లో ఉన్నాయి. సో మనం స్టార్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో దీన్ని ఏం చేయాలి, టైప్ కాస్ట్ చేయాలి. సో దేంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలి. సో అందుకని ఏం చేస్తాను, దీనికి ముందు నేను బ్రాకెట్లో ఇంట్ అని మెన్షన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు ఆలోచించండి ఏం జరుగుతుందంటే స్టార్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో దాన్ని మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టార్ట్ అనే క్యారెక్టర్కి ఉన్న యాస్కీ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే క్యాపిటల్ ఏ ప్రింట్ అయిన తర్వాత క్యాపిటల్ ఏకి ఒకటి యాడ్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ బి వస్తుంది. సో ఇట్లా మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే ఒకసారి చూడండి, నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి అన్ని యాస్కీ వాల్యూస్ ప్రింట్ అయినాయి. సో యాక్చువల్గా ఏంటి, మనకి క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 65 దగ్గర స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ బి యొక్క యాస్కీ వాల్యూ ఏంటి 66. క్యాపిటల్ జెడ్ యొక్క యాస్కీ వాల్యూ ఏంటి మనకి 90 కదా. ఒకసారి చూద్దాం, బోటంలో చూద్దాం. సో క్యాపిటల్ జెడ్ యొక్క యాస్కీ వాల్యూ ఏంటి 90.
ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాల్ ఏకి స్మాల్ జెడ్కి ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, స్టార్ట్ ప్లేస్లో మనం స్మాల్ ఏని ఇవ్వండి, ఎండ్ ప్లేస్లో స్మాల్ జెడ్ ఇవ్వండి. ప్రోగ్రామ్ని సేవ్ చేయండి, రన్ చేయండి. చేస్తే మనకి ఏంటంటే స్మాల్ లెటర్స్ యొక్క యాస్కీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో స్మాల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ అంటే 97, స్మాల్ జెడ్ యొక్క యాస్కీ వాల్యూ అంటే 122. సో స్మాల్ జెడ్ యొక్క యాస్కీ వాల్యూ ఎంత ప్రింట్ అయింది? 122 ప్రింట్ అయింది. ఇప్పుడు స్మాల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ చూడాలి. సో ఎంత వచ్చింది? మనకి 97 వచ్చింది. సో ఇట్లా ప్రతి క్యారెక్టర్కి యాస్కీ వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేయగలిగామంటే ఇట్లా మనం ఈ క్యారెక్టర్ వేరియబుల్స్ పైన రిలేషనల్ ఆపరేటర్స్ని, అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేయగలిగామన్నమాట. సో ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఈ లూప్స్ యూజ్ చేసి మనం ఆల్ఫాబెట్స్ని ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా మనం టైప్ కాస్టింగ్ యూజ్ చేసి వాటి యొక్క యాస్కీ వాల్యూస్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.